సో వెల్కమ్ టు ఆల్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరికీ, ఇమ్మోర్టల్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. థర్డ్ ఐ మనం ఎక్కువగా స్పిరిచువల్గా చెప్పుకుంటూ వస్తూ ఉంటాము. కానీ థర్డ్ ఐ అంటే మనం అనువాదంలో మూడో కన్ను అంటాము. యాక్చువల్గా కరెక్ట్ అనువాదం ఏంటంటే దివ్య చక్షువుగా చెప్పుకుంటాం మనం. దీనికి సైంటిఫిక్గా పర్ఫెక్ట్ ప్రూఫ్స్ ఉన్నాయండి. ఎందుకంటే చాలామంది ఇది సైంటిఫిక్గా కాదా, ఒక మిథ్య ఏమో, ఒక మిథ్ ఏమో అనుకుంటారు. హిక్ స్ట్రాస్మెన్ మీరు గూగుల్లో టైప్ చేసి మీరు చూసుకోవచ్చు. హిక్ స్ట్రాస్మెన్ అనేటువంటి ఒకనొక ఎండి, మాస్టర్ ఆఫ్ డాక్టర్, తను ఒక యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో అక్కడ చేసేటప్పుడు మనిషి యొక్క బ్రెయిన్లో ఒకనొకమైనటువంటి ఒక అద్భుత శక్తి గల ఆర్గాన్ ఉంది. అది కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్స్ వల్ల మనిషి మానవాతీత శక్తిగా మారగలడు. మనిషి దాదాపుగా దైవం ఏదైతే చేయగలదో, దైవం ఏదైతే చూడగలదో, విజన్ ఆఫ్ గాడ్ అంటాం మనం. ఆ విజన్ ఆఫ్ గాడ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా చేయగలడు అని చెప్పి, ఇది ఎప్పుడు జరిగింది తెలుసా మాస్టర్స్? 92 నుంచి 95 మధ్యలోనే, ఆ కాలంలోనే 1992 నుంచి 95 మధ్యలో ఎంతోమంది స్కాలర్స్ పైన పరిశోధన చేసి తన ఒక పరిశోధన గ్రంథాన్ని తను వెలువరిస్తే ఆనాటి వాళ్ళు చాలామంది దాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే మార్పును తొందరగా అంగీకరించలేరు కదా. లేదు, ఇది ఇంకా పరిశోధన చేయాలి అంటే తను ఇంకా పరిశోధన చేసి 2012 సంవత్సరంలో స్పిరిట్ మాలిక్యూల్ అనే ఒక బుక్ రిలీజ్ చేశాడండి. మన శరీరంలో మన ముఖ్యమైన భాగమైనటువంటి మన గర్భగుడి లాంటి మన బ్రెయిన్లో ఉన్నటువంటి డిఎంటి, ట్రైమిథైల్ ట్రెప్టైన్ అనేటువంటి హార్మోన్ని రిలీజ్ చేసే మన బ్రెయిన్లోని అద్భుతమైనటువంటి అంగమే థర్డ్ ఐ అని సైంటిఫిక్గా నిరూపించాడు. గాడ్ మాలిక్యూల్ అన్నాడు. సైంటిఫిక్గా ప్రూఫ్డ్ సార్, అది సైంటిఫిక్లీ ప్రూఫ్డ్, 100% ప్రూఫ్డ్. తర్వాత ఎంతోమంది న్యూరాలజీ సైంటిస్టులు తన యొక్క పరిశోధనని ఒక అబ్జర్వేషన్గా తీసుకున్నారు. సో థర్డ్ ఐ అనేది కేవలం స్పిరిచువల్ మాత్రమే కాదు, సైంటిఫిక్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. డాక్టర్ ఐన్స్టీన్ గారు ఒక మాట అంటారు, ఆధ్యాత్మికత మహాసముద్రం లాంటిది. ఆ మహాసముద్రం పైన వస్తున్నటువంటి ఆ కెరటాలే సైన్స్ అంటారు. సైన్స్ స్పిరిచువాలిటీ పైన ఉన్నటువంటి కెరటాలు. ఆ సైన్స్ ఇంకా లోపలికి వెళ్తే దాని మూలం ఆధ్యాత్మికతలో ఉంది. అందుకే మన సనాతన సాంప్రదాయం, వేదాలు, ఉపనిషత్తులతో సహా అన్నిట్లో థర్డ్ ఐ యొక్క దానికి సంబంధించిన సమాచారం ఉంది, జ్ఞానం ఉంది. సైన్స్ నెక్స్ట్ దాన్ని ప్రూఫ్ చేస్తూ ఉంటుంది. టెస్లా కూడా సేమ్ అదే అంటారు. స్పిరిచువల్లో ఉన్న ప్రతిదీ సైంటిఫిక్కే, కానీ సైన్స్ దాన్ని ఇంకా ప్రూఫ్ చేసుకోవాల్సి ఉంది అని. సో మాస్టర్స్, నో డౌట్ ఎట్ ఆల్, థర్డ్ ఐ ఈజ్ సైంటిఫిక్, శాస్త్రీయమైనది, వాస్తవమైనది, సత్యమైనది. దాని ద్వారా మీరు చూసేటువంటి అనుభవాలన్నీ కూడా, మీ విజన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్. అది మెడిటేషన్ ద్వారా యాక్టివేట్ చేయబడుతుంది అని చెప్తారు. థ్యాంక్ యూ.